నమస్కారం. నా పేరు యామిని కసిరెడ్డి. మా నాన్నగారి పేరు కె సత్యనారాయణ. మా అమ్మ పేరు కె లక్ష్మి. చిన్నతనంలోనే మా నాన్నగారు చనిపోయారు. మా అమ్మకి డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టం ఉండడం వలన నన్ను కూచిపూడి నాట్యంలో చేర్చారు. నేను బీటెక్ చదువుతున్నప్పుడు బెంగళూరు రేవా యూనివర్సిటీలో కూచిపూడి డిప్లొమాని పూర్తి చేశాను. తర్వాత శ్రీకాకుళంలో సంప్రదాయం కూచిపూడి గురుకులంలో చేరాను. అక్కడ మా గురువుగారు శ్రీమతి స్వాతి సోమనాథ్ గారి సహకారంతో ఎన్నో కొత్త కూచిపూడి అంశాలు మరియు నృత్య రూపకాలు నేర్చుకున్నాను. మా గురువుగారు రూపొందించిన కిన్నెరసాని, ద్రౌపది, ధర్మో రక్షతి రక్షితః, కామసూత్ర అని ఎన్నో బ్యాలెట్స్లో పాల్గొన్నాను. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేతుల మీదుగా రిపబ్లిక్ డే అవార్డు మరియు కళాభారతి యంగ్ అచీవ్మెంట్ అవార్డును పొందాను. నేను ఇప్పుడు సంప్రదాయంలో టీచింగ్ అసిస్టెంట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ పూర్తి చేసుకున్నాను. నేను కళాభారతి, రవీంద్ర భారతి, శిల్పారంభం లాంటి ఎన్నో ప్రసిద్ధి చెందిన కళా వేదికల మీద ప్రదర్శనలు ఇచ్చాను. డిస్ట్రిక్ట్ లెవెల్ కళా ఉత్సవ్ కాంపిటీషన్స్లో జ్యూరీ మెంబర్గా 2 years ఉన్నాను మరియు పిఎంసి ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. చిన్నప్పటి నుంచి నాకు మా అమ్మ ద్వారా ధ్యానం మరియు శాకాహారం తెలిసాయి. ఆనంద బ్రహ్మ చైర్మన్ అయిన డాక్టర్ పి గోపాలకృష్ణ గారు నాకు చిన్నతనం నుంచి డ్యాన్స్లో ఎంతో ప్రోత్సహించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్లో పైడా, ఆనంద బ్రహ్మ మరియు సంప్రదాయం కలిసి యూకేలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో నృత్యం చేయడానికి నాకు అవకాశం వచ్చింది. నేను నా కూచిపూడి నృత్యము మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను విదేశాల్లో తెలియజేయదలుచుకున్నాను. నాలోని కళను గుర్తించి నా ప్రతిభను ఇనుమడింప చేయడానికి మీ సహకారాన్ని కోరుతున్నాను. దేశాంతరంలో చేస్తున్న ఈ ప్రయాణంలో మీరు భాగస్వాములు కాగలరని కోరుతూ ఇట్లు మీ యామిని కసిరెడ్డి.